लॉन्ग प्रेस करने का ऑन हो जाएगा ये हट के काम में है కీర్తి ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చినాం మనం నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లుందంతా మంచిగా. సో బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చూసారు కదా, నేను ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి రావడం జరిగిందనమాట. ఎగ్జిబిషన్ నా లైఫ్లో ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ అన్ని ఇయర్స్ అనుకున్నా కానీ ఎప్పుడు పాసిబుల్ అవ్వలే. అదేందో ఇయర్ అయ్యింది. సో వీడియో తీసుకుందాం, మీ అందరికీ చూద్దామని చెప్పేసి ఒక పర్టికులర్ వీడియో అనమాట. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అవ్వగానే 50 రూపీస్ టికెట్ అనమాట. పర్ హెడ్ ఒక్కరికి 50 రూపీస్. సో అలా 50 రూపీస్ టికెట్ పే చేసేసి మనీ పే చేసేసి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. అసలు నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే తిరిగి తిరిగి బెజార్ రావాలన్నమాట, అంత పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైన్. సో ఆ ట్రైన్ మొత్తం ఎగ్జిబిషన్ ఎంత పెద్దగా ఉందో అంత చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తుందంట. అంటే ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తుందంట ఆ ట్రైన్లో కూర్చుంటే. సో ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు. మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ చూద్దాంలే తర్వాత ఎక్కుదాం అనుకొని ఫైనల్గా అది ఎక్కనే లేదు. మొత్తం నడుచుకుంటూనే వీడియో తీసుకుంటూ పోయినాం. అక్కడ ఎక్కువ కలెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అది బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, ఇవే చాలా ఉన్నాయి. అసలు చెప్పలేనన్ని ఉన్నాయి. మొత్తం దునియాలో ఇంకేమైనా కలెక్షన్స్ ఉంటే కూడా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్నీ నెసెసరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించినవి కానీ, గర్ల్స్కి సంబంధించినవి, బాయ్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నమాట అక్కడ. సో చెప్పులు అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట. అసలు నాకు కమ్మలు కానీ చెప్పులు కానీ చూస్తే నా ప్రాణం కొట్టుకుంటుంది. నేను అక్కడనే ఆగిపోతున్నా. సో నిజంగా జ్యువెలరీ, కమ్మలు అండ్ మెడలో నెక్ సెట్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం బార్గెనింగ్ నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ ఇన్సెక్ట్స్ని చంపడానికి కాదు కానీ ఇంట్లోకి రాకుండా స్ప్రే అంట వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేశారంట. సో అది 150 రూపీస్ ఏమో బాటిల్ ఉంది. సో నేను అది మా ఇంట్లో కొంచెం బల్లుల సంత ఎక్కువైంది, నాకు కొంచెం ఇరిటేషన్ ఎక్కువ బల్లులని చూస్తే. సో అవి ఆ స్ప్రే చేస్తే మనకి ఎక్కడ ఉండవంట. సో అందుకే 150 పెట్టే బాటిల్ తీసుకోవడం జరిగింది. అండ్ మొత్తం బట్టల కలెక్షన్, గర్ల్స్కి అయితే మంచి మంచి కుర్తీస్ ఉన్నాయి, వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి, ప్లాజాస్ ఉన్నాయి, స్కర్ట్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. కాకపోతే నాకు ఎందుకో అక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. కోర్స్ ఎగ్జిబిషన్ అంటే రేట్స్ ఎక్కువనే ఉంటాయి. కానీ కొంచెం బార్గెనింగ్ చేస్తే అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లలో సెట్ అవుతుంది బార్గెనింగ్, కొన్ని కొన్ని ప్లేసెస్లలో సెట్ అవ్వట్లే. వాళ్ళు ఫిక్స్డ్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఎంత తగ్గించినా తగ్గట్లే. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడైనా బార్గెనింగ్ చేసినా అంటే అదొకసారి చార్మినార్ వీడియోలో అండ్ ఈ వీడియోలో. ఇక్కడ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో నాకు అసలు బార్గెనింగ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు, బేరం ఆడడం. సో నాకు ఇక్కడ ఈ డ్రెస్ నచ్చింది. కాకపోతే అతను చెప్పింది 350 అనుకుంటా ఆ టాప్. నాకు ఎందుకో అంత వర్త్ అనిపించలేదు. కానీ టాప్ అయితే చాలా బాగుంది. మనం జీన్స్ పైకి వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది, బాగుంది. డ్రెస్సెస్ అయితే ఏకదమ్ ఉన్నాయి. ఎవరైనా డ్రెస్సెస్ అంటే కోర్స్ అందరికీ డ్రెస్సెస్ అంటే ఇష్టమే. కానీ ఎవరికైనా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నాంపల్లి ఎగ్జిబిషన్ సెట్ అయిపోతుంది. మేము వెళ్ళింది ఎర్లీ 4 o'clock కాబట్టి, కరెక్ట్ 4 o'clock వెళ్ళినాం కాబట్టి ఇంకంతా స్టార్ట్ అవ్వలే. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తర్, మెయిన్గా పర్ఫ్యూమ్. ఆహా, మనం ఒకరి దగ్గరికి వెళ్ళంగానే మన నుంచి మంచి ఒక గుడ్ స్మెల్ రావాలి అంటే ఫస్ట్ మనం బాగుండాలి అండ్ మన స్మెల్ మనకు నచ్చాలి. సో అత్తర్ దగ్గరికి వెళ్ళినాం. నాకు అది ఎందుకో చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో నేను అది తీసుకోలే. అతను చెప్పిండు కూడా అవి ఇక్కడ నుంచి కాదు, వేరే బయటి నుండి వస్తాయి అది ఇది అని చెప్పిండు. బట్ నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదు. ఇక్కడైతే అది ఒక్కటైనా పట్టుకొని చూపిస్తుంది చూడండి, అదంట ఒక్క లైన్ 1000 రూపీస్ అంట. అసలు ఎందుకో అర్థం కాలేదు నాకు. బట్ పెట్టి కొనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం పెట్టింటారు. ఇది వచ్చేసి ఏంటి అంటే
పర్ హెడ్ 50 రూపీస్. అది లైన్ ఉంది కదా, దానికి తగిలియొద్దంట. తగిలిస్తే సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తే అవుట్. అందులో అట్లా తగిలేయకుండా గెలుచుకుంటే ఒక గిఫ్ట్ ఇస్తారు అక్కడ. చూడండి నేను ఎట్లా ఆడినా. సో అట్లా అనమాట. నార్మల్‌గానే మన చేతుల్లో అనుకుతాయి. ఇంకా గేమ్ అన్నప్పుడు ఇంక కొనుక్కోకుండా ఉండేయి. అట్లా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ₹100 బొక్క. సో ఇంక మళ్ళీ డ్రెసెస్ దగ్గరకొచ్చినాం. నాకు వెస్టర్న్ టాప్స్ అయితే చాలా చాలా నచ్చినాయి ఆ ఎగ్జిబిషన్ మొత్తంలో. కుర్తీస్ కూడా బాగున్నాయి. కానీ ఈ మధ్య కుర్తీస్ ఎక్కువ వేస్తున్నా, కొంచెం వెస్టర్న్‌కి దూరం ఉంటున్నా అని చెప్పి వెస్టర్న్‌కి మళ్ళీ పెడుతున్నా అనమాట. నా చూపు మొత్తం వెస్టర్న్ పైననే ఉంది. బాగున్నాయి, టాప్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువ రేట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి స్కేరీ హౌస్ నేనిచ్చే రివ్యూ ప్రకారం ఏంది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్తీ. ఒక్కరికి ₹100 అంట ఈ స్కేరీ హౌస్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంది, అందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంది. అందులో ఏం లేదు. అక్కడక్కడ దయ్యాలేసి ఒకరిని కూర్చోబెడతారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చీకటి ఉంటుంది. అట్లా ఒక్కొక్కరు ఎంటర్ అవుతుంటారు. దానికి కేకలు పెడుతున్నా. నేను బయట నుంచి ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన. అటు లోపల చూస్తే ఏం లేదు, డొల్ల మొత్తం ఏం లేదు. ₹100 బొక్క అనిపించింది నాకు. సో మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసి అంతా అట్టర్ ఫ్లాప్ అయింది, అంతా మైండ్ అంతా ఎట్లనో ఉందని చెప్పేసి ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చినాం. ఘోరంగా ఆకలి అవుతుంది. సో ఇంకా స్కేరీ హౌస్ నుంచి బయటికి రాగానే మనకు ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. సో ట్రై చేద్దాం. నేను ఇంతవరకు ఎప్పుడు తినలే అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. బట్ ఓకే, ₹60 అంట అది. ఇంకా ఉంటాయి రేట్లు, మనం బయటకు వచ్చినప్పుడు ఖర్చులు అనేది కామన్ కదా. ₹60 అంట. ఓకే, వర్తా కాదా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్ ఆకలి అవుతుంది. ఏమన్నా ఇంకా వెరైటీ ఆఫ్ స్నాక్స్, ఈవినింగ్ టైం కదా, ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ అని చెప్పి పోతున్నాం. పోయిన తర్వాత ఆడ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు మా నుంచి పైసలు అడగట్లే, మా ఆస్తులు అడుగుతున్నారు అని అర్థమైందనమాట. ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ ఏరియా. లిటరల్లీ 10 పానీపూరీస్కి ₹180 అంట. అసలు ఏ రకంగా వర్త్ అనిపించలేదు నాకైతే. ₹180కి 10 పానీపూరీస్ ఏందిరా బాయ్. బయట పోతే 10 పానీపూరీలు ఇస్తే మనకి ఓకే ఒక ₹20 అనుకుందాం. ₹180 అనగానే మా ఫ్యూజ్లు అవుట్ అయినాయి ఒక్కసారి. చల్ తినమ్మా, బయటనే తిందాం, ఇదే 180 పెడితే మంచి బిర్యానీ వస్తుంది అని చెప్పి ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, అదే ప్లేస్లో ఎక్కువ రేట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయా అని చూస్తే ఇంకెక్కడ చూసినా అదే. వాళ్ళందరూ ఒకటే ప్లాన్, ఒకటే ఫామ్లో ఫాలో అవుతున్నట్టున్నారు. అందరి దగ్గర అవే రేట్లు ఉన్నాయి. సో నాకు ఎందుకో వర్త్ అనిపించలే. అబ్బా మరీ అంత హై కాస్ట్ కూడా పెట్టుకోవద్దు. ఇంక ఇవన్నీ గేమ్స్. నాకు గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్ లేదు, నాతో వచ్చిన వాళ్ళకి గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ఇంకా గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వలే అనమాట. ఇంకా తిరిగేది ఉంది అని చెప్పి ఎక్కువ షాపింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినాం. ఇంకేమైనా యూనిక్ ఐటమ్స్ ఉంటాయేమో కొనుక్కోవడానికి అని. ఇంకా నైట్ టైం అయితే గేమ్స్ బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ అంతా నైట్ టైం బాగుంటుంది. ఐ థింక్ సో. ఇప్పుడు నేను 5 అయింది అనుకుంటా ఈ ఏరియాకి వచ్చేసరికి. స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళిపోయినాం మేము. మళ్ళీ చీకటి అవుతుంది అని చెప్పి 4కి స్టార్ట్ అవుతుంది, 4కి 10:30. ఇక్కడ వచ్చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరే చూడండి. डबल प्लस ऑन, 1 प्लस ऑफ हो जाता है. उसके साथ ये फ्री आएगा. जा ये कर्पूरम रहता है. इसके अंदर लैंप आएगा, रात में लाइट है, इसको ऑन करिए तो हीट होगा. हीट होता है सामरान कर्पूरम इसको डाल सकते हैं. नॉर्मल 2 में डाल. अरे मसाजर भी रहता है, प्राइवेट मसाज आप लगा दीजिए लाइक दिस. मसाज कर सकते हैं. कितना है? ये बैटरी आएगा आपको, प्लस वायर भी आएगा, डायरेक्ट पावर बैंक से भी चला सकते हैं आप लोग. ये हॉट बैग का ही बोलो, ये हॉट बैग हीट बैग रहता है. इससे क्या ले सकते हैं. अरे मसाज गन, क्या गन रहता है मसाज का. ओके. और स्मॉल लिटिल मसाज ये भी आपको अच्छा होगा. ये निक के लिए रहेगा. लॉन्ग प्रेस पे ऑफ. वैक्यूम भी रहता है आपके पास. वैक्यूम भी रहता है और फैन भी रहता है. गारंटी है उनका? गारंटी रहता है. कोई भी आइटम है गारंटी 1 ईयर का गारंटी रहता है. और ये देखिए नोवा के हेडर है, कीमी का हेडर है. हेडर अलग 250 का है, 500 का है, 600 का है. 600.
अरे मिक्सर ग्राइंडर ये चाहिए, बताओ मैडम वीडियो में। ये मिक्सर ग्राइंडर है मैडम, कीमा कंपनी 18 मंथ वारंटी का अच्छा था। मीनी गार्लिक चिल्ली मिर्ची अदरक कुछ भी पीस सकते हैं। గ్యారంటీ అనేది ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెట్టారు 3 ఇయర్స్ అయిపోయింది నాకు ఇక్కడ 3 ఇయర్స్ ఇదే షాప్ నాది, వేరే షాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ కార్డు ఉంది మేడం, కార్డు చూపిస్తాను నేను. ఇది బయట కూడా నా షాప్ ఉంది, ఇది మొబైల్ నెంబర్స్ ఉన్నాయి మేడం. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు ఇక్కడ తీసుకురావచ్చు. వెల్కమ్ మేడం, రీప్లేస్మెంట్ ఉంది, డోంట్ వెరీ. బ్లెండర్ ఉంది మేడం, బ్లెండర్ చిన్న స్మాల్ బ్లెండర్, ఇది చాలా పబ్లిక్ యూజ్ చేస్తారు కదా. కాఫీ బ్లెండర్, కాఫీ లస్సీ చాన్స్ బటర్ ఏమేమి చేయొచ్చు దీనికి, అన్ని ఐటమ్ కాఫీ ఏదైనా 10 ఐటమ్ చేయొచ్చు మేడం. అది ఐస్ కూల్ ఫ్యాన్, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేది పెట్టి కూల్ అయిపోతుంది. మినీ హెయిర్ స్టైల్, మినీ హెయిర్ స్టైల్ డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుంది? డిస్కౌంట్ ఉన్నాయి మేడం. ఇది యాక్చువల్లీ ఇది కాస్ట్ ఉన్నాయి కదా 599కి ఓన్లీ 350 రూపీస్కి ఇస్తున్నాను నేను ఇక్కడ. 150 రూపీస్ డిస్కౌంట్ ఉన్నాయి ఒక ఐటమ్ ఉంది. ఈ పెటిక్యూ ఉన్నాయి, అది సింగిల్ టైప్ ఉంది, ఇంకొకటి డబుల్ టైప్ కూడా వస్తుంది, ఒకటి ఫ్రీ వస్తాయి. వన్ పెటిక్యూ కాలు క్లీన్ చేసుకోవాలి, కాలు ఉంటుంది కదా, కాలు ఫ్లాక్ వస్తాయి కదా, ఫ్లాక్ క్లీన్ చేస్తారు. అది నార్మల్ ये लोगों के लिए ट्विस्टर रहता है ट्विस्टर स्टीमर मैडम, ये मेन है स्टीमर नेबुलाइजर टाइप. हाँ कितना है स्ट्रिंग? 300 रुपीज़ ओनली. 300 मिनी मिनी మీకు 200 ఉంటుంది ట్విస్టర్. తక్కువ రేట్ నాది, తక్కువ రేట్ ఏం లేదు. హెయిర్ డ్రైయర్ కమ్ రేట్ బోలా నా? హెడ్ రేట్ కమ్ రేట్. చూసిరుగా ఆయన దగ్గర కలెక్షన్ ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. అయిన ఓకే, ఒక రీజనబుల్ రేట్లు పెట్టిందనే అనిపించింది, మరీ అంత హై కాస్ట్ ఏం లేవు. సో నేను ఒక హెయిర్ డ్రైయర్ తీసుకున్నాను అనమాట. నా ఎన్ని కొన్నా ఖరాబ్ అయితేనే ఉన్నాయి. సో కొట్టి మరి చెప్పిన నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటుంది, ఒకవేళ ఖరాబ్ అయితే నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను రిటర్న్ చేస్తా అని. ఓకే అన్నాడు. సో మీరు కూడా ఒకవేళ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే ఒకసారి అంకుల్ దగ్గర ట్రై చేయండి. అంత కలెక్షన్ బాగుంది, రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నా, నాకు నచ్చింది. నేను ఒక జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకున్నా కాబట్టి చెప్తున్నా, ఏదేదైతే బాగాలేదు ఏది బాగుందో అని. సో ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆఫర్ ఉంది, ఏంటి అంటే 150కి 2 స్కర్ట్స్ ఉన్నాయి అండ్ 299 అంటే 1 రూపీ దాకా 300కి 2 స్కర్ట్స్ ఉన్నాయి. సో ఓకే, బాగుంది, వర్త్ అనిపించింది. అంటే తక్కువ రేట్ ఉన్నది వర్త్ అనిపిస్తుంది, ఎక్కువ రేట్ ఉన్నది వర్త్ అనిపిస్తలేదా నీకు అని అంటారేమో. బట్ మనమన్నా చూడాలి కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఏం రేట్స్ ఉన్నాయి, బయట ఏం రేట్స్ ఉన్నాయి. ఆఫ్కోర్స్ క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. 150 క్లాత్ వేరే ఉంది, 299 క్లాత్ వేరే ఉంది. అది మనం అబ్జర్వ్ చేయాలి. సో తీసుకునేది ఏదో మంచిది తీసుకుంటే బెస్ట్, అది ఎక్కువ డేస్ మనతో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మేము 2 స్కర్ట్స్ తీసుకున్నాం అనమాట. స్కర్ట్స్ తీసుకున్నాను, ఒకటి హెయిర్ డ్రైయర్ తీసుకున్నాను, ఒకటి అదే బల్లు లిజర్డ్ స్ప్రే తీసుకున్నాను. ఇంకా అంతే, అంతకుమించి నేను ఇంకేం కొనలేదు అక్కడ. జ్యువెలరీ కొందాము అంటే అరే భయ్ మొత్తం అవే అయినాయి అనిపిస్తుంది. చెప్పులు కొనుక్కుందామంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అక్కడ మొత్తం 300, 400, 500 ఈ రేట్స్ ఉన్నాయి అన్నమాట చెప్పులు. మరి అవి కంటిన్యూ అవుతాయా, మనతో లాంగ్ లాస్టింగ్ ఉంటాయా ఉండయా తెలీదు. సో ఇంకా కనీసం ఐస్ క్రీమ్లన్నా మనం తినే రేట్లో ఉన్నాయేమో అని చెప్పి ఫైనల్గా ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసినాం. ఓకే, ఐస్ క్రీమ్స్ ఎక్కడ పోయినా అవే రేట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఏం తినకుండా ఉంటే బాగుండదు అని చెప్పి ఒక చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర చాక్లెట్ది అండ్ ఐస్ క్రీమ్స్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టినాం తిరగడం. ఎటు తిరిగినా అసలు ఎగ్జిబిషన్ అంటే మొత్తం షాపింగ్ ఏరియా, మొత్తం షాపింగ్ ఇదే ఉన్నాయి. కాకపోతే అన్ని రకాల వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేబీ నేను అంత కవర్ చేసి ఉండకపోవచ్చు, బట్ చాలా పెద్దగా ఉంది. తిరగాలంటే ఓపిక ఉండాలి. మీరు ఈ ట్రైన్ ఎక్కిరు అనుకోండి, హ్యాపీగా మొత్తం తిరిగి రావచ్చు. నేను చేసిన తప్పే అదే అనుకుంటా, ట్రైన్ ఎక్కి నేను వీడియో మొత్తం తీయాల్సింది. బట్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అరే ఎక్కాల్సిందే అని. సో ఇది ఇంకా ఫైనల్. నా సాంగ్ చాలా బాగా పాడుతుంది, చూడండి. నా హృదయపూర్వక వందనము. నా పేరు కుమారి. నేను కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాను. నేను పాడబోయేది శ్రీ మహావిష్ణు స్తోత్రం. గరుడ గమన తవ చరణ కమలమిత మనసిల సతుమమని నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిత మనసిల సతుమమని మమతా పమపా గురుదేవా మమ పాపమ పా గురుదేవా అగణిత గుణగణ అశరణ శరణ కవిగలిత సురతి పూజాయ
సో చూసిర్రు కదా, ఇది నాంపల్లి ఎగ్జిబిషన్. అక్కడ సైడ్ ఇంకా లోపలికెళ్తే గేమ్స్ ఉన్నాయి. బట్ మేము ఫిక్స్ అయిపోయినాం అనమాట, గేమ్స్ అలాంటివి ఏమి ఎక్కొద్దు అని చెప్పి. ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ రావాలి, మళ్ళీ నాకు లేట్ అవుతుంది అని చెప్పి నేను జల్దీ స్టార్ట్ అయ్యాను అక్కడ నుండి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు జనాలు రావడం కానీ. ఆల్మోస్ట్ ఒక 6:30కి అలా స్టార్ట్ అవుతుంది అక్కడ క్రౌడ్ అనేది. మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉండే, స్టార్టింగ్ టైం కాబట్టి తక్కువ ఉండే. మీరు షాపింగ్ చేయాలి అంటే, మంచి బడ్జెట్లో చూడాలి అంటే, బట్ బార్గెనింగ్ మాత్రం చెయ్యండి. ఇయ్యరు కదా, ఇస్తారా ఇయ్యరా అనే విషయం పక్కన పెడితే బార్గెనింగ్ మాత్రం చేయండి. ఇచ్చేటోళ్ళు ఇస్తారు పక్కా. వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే. సో ఇదంతా బయట అనమాట. బయట కూడా లిటరల్లీ మనకు మెట్రో స్టేషన్ వచ్చేంత వరకు, ఐ మీన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వచ్చేంత వరకు జ్యువెలరీ ఉన్నాయి అండ్ బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాంపల్లి మొత్తం ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒకటే కాదు, నాంపల్లి మొత్తం ఎగ్జిబిషనే నడుస్తుంది అనుకుంటా. చాలా బాగుంది. జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ వర్త్ 50 రూపీస్కి కమ్మలు వస్తున్నాయి. అబ్బా 50 రూపీస్కి ఇప్పుడు ఏమి వస్తున్నాయి, ఒక చాక్లెట్ కూడా వస్తలేదు. అలాంటిది మనకు మంచి మంచి సెట్స్ కమ్మలు వస్తున్నాయి. బట్ నాకు ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంక ఇంటికి తీసుకొస్తాను, మా అమ్మ నన్ను తంతదని చెప్పి నేను మూసుకొని ఆడనే పెట్టేసి వచ్చిన. నేను ఏం కొనుక్కోలే ఇయర్ రింగ్స్ ఈసారి. సో అదనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్.